ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి అయ్యవారి యొక్క అనుగ్రహంతో మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో చాలా సందర్భాల్లో చెప్పాను. మహాశివరాత్రి రోజు రాత్రి అంటే 12 గంటల 1 నిమిషం నుండి 1 గంట 1 నిమిషం మధ్యలో మీరు శివలింగంతో పాటు హతాజోడిని, ఇలా ఉంటుంది హతాజోడి, ఒరిజినల్ హతాజోడి, చెట్టు రూట్, ఈ రెండూ పెట్టి మీరు మీ దగ్గర ఉంటే పూజ చేసుకోండి. మీ మనసులో ఉన్న సమస్త కోరికలు నెరవేరుతాయి. ఆ సమయంలో ఉన్న శక్తి వల్ల, అంటే శివశక్తి, అమ్మవారు శివుడు, శివశక్తి యొక్క ఉద్భవం అంటే ఆ సమయం చాలా శక్తివంతంగా ఉంటుంది. కాబట్టి మీరు మనస్ఫూర్తిగా శివ ఆరాధన, శివ మంత్రాన్ని, అలాగే అమ్మవారి నామాన్ని చేస్తూ ఉంటే మీ ముందు పెట్టుకొని మంచి ఫలితం ఉంటుంది. మీ దగ్గర హతజోడి ఉండి ఉంటే సింధూరాన్ని సమర్పించండి. శివలింగానికి అభిషేకం చేస్తూ పక్కనే పెట్టండి. ఆ రోజు రాత్రంతా పక్కనే ఉంచండి హతజోడిని, అలాగే శివలింగాన్ని. మీరు ఒకవేళ శివలింగం మీ దగ్గర లేదనుకోండి, శివుడి పటం ముందని పెట్టండి. లేదనుకోండి, అమ్మవారి పటం ముందని పెట్టి చేయండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి, మంచి లాభాలు వస్తాయి. మీకు వశీకరణం, విజయం, కోర్టు కేసులు, శత్రువులపైన విజయం, అలాగే ధనప్రాప్తి, వ్యాపారం నష్టాలు ఉంటే తొలగి లక్ష్మీ కటాక్షం కలగడం, రక్షణ, దుష్టశక్తులు, తంత్రమంత్ర ప్రయోగాలు ఇలాంటివి ఏమీ మీ మీద పనిచేయవు. రక్షణ కవచంలో పనిచేస్తుంది. మీకు ఎవరికైనా సరే మీ దగ్గర లేదు, హతజోడి లేదు, కావాలనుకునేవారు మీ పేరు మీద పూజ చేయించుకోవడానికి శివరాత్రి రోజు మీ పేరు మీద మీరు తీసుకోండి. మీకు తర్వాత హోలీ వస్తుంది. హోలీ రోజు నాడు, అంటే హోలీ పౌర్ణమి రోజు కూడా మీరు చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు. ఆ రోజు మీకు అప్పటికి వచ్చేస్తుందండి. మీ పేరు మీద 5 రోజుల పూజ ఉంటుంది. 5 రోజుల పూజ అయిపోయిన తర్వాత పంపించడం జరుగుతుంది. ఎవరికి కావాలో వారు 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్ నెంబర్ కూడా ఇచ్చాను, వాటికి కూడా కాంటాక్ట్ చేయవచ్చు. మీరు తక్కువ స్టాక్ ఉంది, బుక్ చేసుకోండి. పెద్ద వీడియో లింక్ కూడా ఈ వీడియోకి యాడ్ చేస్తాను, దాన్ని కూడా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.